హలో, వెల్కమ్ టు మై ఛానల్. మేము హైదరాబాద్ వచ్చామని కదండి, అందరికీ తెలిసిందే. మేము ఇప్పుడైతే ఒక గుడి చూడడానికి అయితే వెళ్తున్నాం. మేము మా అక్క వాళ్ళు బైక్స్ తీసుకుని బైక్స్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇది శ్రీరామాంజనేయ స్వామి వారి గుడి అనమాట. చూసారు కదా, ఇదే ఎంట్రన్స్ గుమ్మం అనమాట. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇది లోపల 108 విష్ణుమూర్తి అవతారాలు అయితే మనకి లోపల దర్శనం వస్తాయి. లోపలికి మొబైల్ అయితే అలౌ లేదండి. సో అందుకనే బయటే నేను అంతా తీసాను అనమాట. ఇదివరకు అయితే మొబైల్ అలౌ ఉండేది, ఇప్పుడైతే లేదు. ఇదంతా బయట ప్రాంగణం అనమాట. బయట చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. అలా నడుచుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నారు మా పిల్లలు అయితే. వాళ్ళతో పాటు మేము కూడా. ఎంట్రన్స్ టికెట్ అయితే 250 అండి పెద్దవాళ్ళకైతే. పిల్లలకైతే ఓన్లీ 150 తీసుకుంటున్నారు. లోపలికి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అండ్ స్నాక్ ఐటమ్, ఫుడ్ ఐటమ్ కానీ ఏది అలౌ లేదండి. ఫుల్ చెకింగ్ చేస్తున్నారు. మనకి అన్నీ లోపలే అందిస్తున్నారు అనమాట. అమ్మడం జరుగుతుంది లోపల. ఎవరికన్నా కావాల్సిన లోపలే కొనుక్కోవాలి. బయట నుంచి పట్టుకెళ్ళడం అయితే కుదరదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళినట్లయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. అలా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏ ఉన్నాయి సరే బయట ఇచ్చేయాలండి. ఇచ్చేసి టికెట్స్ తీసుకుని మేమైతే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి వచ్చేసాము. ఇది బయట వచ్చేసిన తర్వాత షూట్ చేశాను అనమాట మొబైల్ తీసుకుని. బయటకు అయితే వచ్చి మొబైల్ తీసుకుని మేమైతే షూట్ చేయడం జరిగింది. వెనకాల కనిపిస్తుంది శ్రీరామాంజనేయ స్వామి వారు. ఆయన 108 అడుగులు పంచలోహాలతో విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహానికి 700 టన్నులు పంచలోహాలు ఖర్చు పెట్టి చేశారు. అది గోల్డ్, సిల్వర్, కాపరు, ఫ్రాన్స్, జింక్ ఇవన్నీ పెట్టి 700 టన్నులు పంచలోహాలతో నిర్మించారు. అంతేకాకుండా కింద గుడి కింద అయితే బంగారంతో ఇంకొక విగ్రహాన్ని అయితే నిర్మించారు. లోపలికైతే మొబైల్ అలౌ లేక నేను బయట అయితేనే తీయడం జరిగింది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.